ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతుంది. తొలి 2 మ్యాచ్ల్లో విజయాలతో జోష్ చూపించింది. ఈ సీజన్లో యంగ్ ప్లేయర్ రజత్ పాటీదార్ కెప్టెన్స్లో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఓడించగా నిన్న శుక్రవారం మార్చి 28 చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ను 50 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 2008 తర్వాత చెపాక్లో చెన్నైను బెంగళూరు ఓడించి సత్తా చాటింది. 2 మ్యాచ్ల్లో హోమ్ టీంలను చిత్తు చేసి పాయింట్ పట్టికలో దూసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయాలతో ప్రస్తుతం ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎగబాకింది. 4 పాయింట్లను సాధించి ప్లస్ 2.266 నెట్ రన్ రేట్తో టాప్ ప్లేస్కు చేరుకుంది. కోల్కతాపై 7 వికెట్లతో చెన్నైపై 50 పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు మంచి నెట్ రన్ రేట్ సాధించింది. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో 1 గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ 2 పాయింట్లతో 0.963 నెట్ రన్ రేట్ పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ ఆడిన 1 గెలిచి 3వ స్థానం 0.550 నెట్ రన్ రేట్లో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తన ఫస్ట్ మ్యాచ్లో విజయం సాధించగా 2 పాయింట్లు 0.371 నెట్ రన్ రేట్తో 4వ స్థానంలో ప్రస్తుతం ఉంది. రెండిట్లో 1 గెలిచి 1 ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఖాతాలో 2 పాయింట్లు ఉండగా 0.128 మైనస్ నెట్ రన్ రేట్ కారణం 5వ స్థానంలో ఉంది. కోల్కతా రెండింట 1 గెలిచి 6 ప్లస్లో 0.308 నెట్ రన్ రేట్లో నిలిచింది. ఫస్ట్ మ్యాచ్ గెలిచిన బెంగళూరు చేతిలో భారీ పరాజయం పాలైన చెన్నై 2 పాయింట్లు -1.013 నెట్ రన్ రేట్ 7వ స్థానానికి పడిపోయింది. ఆడిన 1 మ్యాచ్లో ఓడిన ముంబై ఇండియన్స్ -0.493, గుజరాత్ టైటన్స్ -0.550 ఇంకా ఖాతా తెరవక వరుసగా 8వ 9వ స్థానాన్ని ఉన్నాయి. ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 0 పాయింట్లతో ఏకంగా -1822 నెట్ రన్ రేట్తో చిట్ట చివరిదైన 10వ స్థానంలో ప్రస్తుతం ఉంది.